జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి దగ్గర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ నిరుపేద కుటుంబంలో జన్మించి కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా దేశ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని తెలిపారు. డాక్టర్ బాబు జగజీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాల కూడళ్ల అభివృద్ధికి 10 కోట్లు మంజూరు చేశామని, అలాగే రహదారుల అభివృద్ధి కూడా జరుగుతుంది కాబట్టి దేశ ప్రజల సేవకులకు అందించిన మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తామని, విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అందరినీ కోరారు. మరి పట్టణంలో ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులకు, మరి మా జిల్లా అధికారులకు అందరికీ ఈనాటి కార్యక్రమ సభ అధ్యక్షులు జగిత్యాల శాసనసభ్యులు గౌరవనీయ సంజయ్ కుమార్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు అధికారి రాజ్ కుమార్ సార్ గారు పూల బొకేతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. మరియు శ్రీమతి సమిల్లవాణి శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. స్థానిక 32వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి బడుగు పద్మ గారు, నరేష్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎన్ శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, స్టేట్ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి సమిల్లవాణి గారు, మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్లు, బాబు జగజీవన్ రామ్ ఉత్సవ కమిటీ వారు చేయవలసిన కోరుతున్నాము. అదేవిధంగా బాబు జగజీవన్ రామ్ గారికి జయంతోత్సవ సందర్భంగా వారి చిత్రపటానికి బంగారు దీపక్ మాజీ కన్వీనర్ దానికి రకరకాల కారణాలను చెప్తా ఉంటారు, చూస్తున్నాం. ఇంతకుముందే సభలకు ఉంటే ఇక్కడ వేదిక పైన వాళ్ళు చూసి కావచ్చు, అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది, పోలీసులు వచ్చి క్లియర్ చేశారు. ఈద్గా నాడు కావచ్చు, బతుకమ్మ నాడు కావచ్చు, వినాయక చవితి నిమజ్జనప్పుడు 9 రోజులు కావచ్చు, ఈ ప్రాంతం చాలా హడావిడి ఉంటుంది. అదేవిధంగా జాతీయ రహదారి పక్కన ఉన్నది. మరి అందుకని చెప్పి కొన్ని ఇద్దరు వ్యతిరేకించింది అంతే తప్ప బాబు జగజీవన్ రామ్ గారు కాదని చెప్పి నేను ఆలోచన చేసి ఒక మంచి పార్కు తయారు చేద్దాం, ఆ పార్కు నిధులు ఇద్దాం, ఏర్పాటు చేద్దాం అన్నారు. అది నా అభిప్రాయం. అందరూ ఒక కమిటీ వేసుకుని ఏ అభిప్రాయం ఉంటే దాంతో వెళ్తా అని చెప్పి మరి గౌరవ కలెక్టర్ గారు కొంత నా బాధ్యత తగ్గించారు. ఎందుకంటే వాస్తవానికి వారిదే బాధ్యత ఉంటుంది. వారి బాధ్యతను వారు గుర్తు చేసుకొని మరి విషయాలు చెప్పారు. అంటే అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు, పెట్టిన కాడ ఈ రూల్స్ పాటిస్తున్నా అంటే మరి రాజ్యాంగాన్ని నమ్మేవాళ్ళు పాటించారు. ఇవన్నీ కూడా చట్టపరంగా ఉన్న వాటిని మనం భావించాల్సిన అవసరం వస్తుంది. మరి నేను
ఈరోజు ఇంతకుముందు చెప్పినట్టు చాలా విషయాలు ఎన్నోసార్లు చెప్పినాం. మిత్రుడు సంజీవ్ గడ్కరీ నుంచి వచ్చి లైబ్రరీ విషయం చూసి తమ్ముడు రాజ్ కుమార్ గారు దాన్ని గుర్తు చేస్తూ మా సంజయ్ అయినా కూడా లైబ్రరీలో పిల్లలకు భోజనం పెట్టిన కాకుండా గాంధీనగర్లో కూడా ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా దరూర్ క్యాంప్లో కూడా లైబ్రరీ కడుతున్నాం. దాదాపుగా పూర్తయింది. గౌరవ కలెక్టర్ గారు మేము చాలా కృషి చేసిన నిధుల కోసం, కానీ అన్ని పనులు అందరి ఒక ఎమ్మెల్యేగా మేము చేయలేము. అందుకే ఒక లైబ్రరీ చైర్మన్ ఉండాలని చెప్పి ఎప్పుడు ఆకాంక్షిస్తే ఉండని దినేష్ గారు ఏర్పడ్డారు. రాయకల్లో కూడా లైబ్రరీ కడతా ఉన్నాం. మండల ఆఫీస్లో గౌరవ కలెక్టర్ గారు ప్లాన్ ఇచ్చారు. ఇక్కడ కూడా పూర్తి చేస్తాం. అతి త్వరలోనే వారి నియామకం అయింది. వారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారిపైనే బాధ్యత పెడతాం. మన గాంధీనగర్ లైబ్రరీ బ్రహ్మాండంగా కావాలి. మా గంగాధర్ కోరుకుంటూ అక్కడ ఉన్నాడు, సార్ కోరిండు. మళ్ళీ కూడా జ్ఞాపకం చేస్తుంది నాకు. కమిషనర్ గారు కూడా చెప్పుకుంటాడు, ఆ లైబ్రరీ మొత్తం మనం చేసుకున్నాం, రెనోవేషన్ చేసుకున్నాం, పుస్తకాలు అవన్నీ ఏర్పాటు చేయడం తప్పకుండా చేద్దాం తమ్ముడు. మరి రాజకీయాలలో మార్పులు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2018-23 మధ్యలో ఎమ్మెల్యే అయినాక ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల మహిళలు భూములు పనిచేసారు. మధ్యతరగతి వాళ్ళు కొనుక్కున్నారా లేకపోతే ఏమైందో మొత్తానికైతే పెద్ద పెద్ద భూస్వాములు అనేటువంటి పోయింది. మరి ఇప్పుడు పెద్ద భూకమతాలు లేవు. భూములు వచ్చడానికి అనుకున్నట్టు ఉండే. చదువు ఒక్కటే మనకు ఇవాళ ఉపాధి కల్పించేది. ఆ చదువుకోవడానికి ఏ అవకాశాన్నైనా కల్పిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పింది. మరి దాంట్లో భాగంగా మాటలు కాదు, చేతులతోటి ఇవాళ జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 23 హాస్టల్స్ ఉంటాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాకుండా వాటితో పాటు అదనంగా ఉన్నాయి మనకు. మరి వాటన్నింటిలో కూడా మెస్ ఛార్జీలు దాదాపు 40% పెంచారు. అమ్మాయిలు ఉంటే కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారు. ఈ రకంగా విద్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం ప్రభుత్వ పాఠశాలలు. మరి అదేవిధంగా నాకు వచ్చిన చిన్న అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయవచ్చు. మా తండ్రి అడ్వకేట్, చూస్తుంటే నాకు అడ్వకేట్స్ ఎవరెవరు ఏ దాంట్లో వస్తారండి. ఫస్ట్ అడిషనల్ పీపీ అంటే అంతమంది మున్సిపల్ కోర్టు ఉండేది. మా నాన్న, మా తమ్ముడు శేఖర్, అదే న్యాయవాది రమేష్, ఫస్ట్ అంటే మా నాన్న. కాబట్టి దగ్గర నుంచి చూస్తుంటే చదువుకున్న రోజులు పోయిన డాక్టర్. ఎందుకంటే ఒక్కటేంటంటే మా నాన్న పెద్ద వకీలే కావచ్చు, ఈయన అంతర్గా మా ఊరు పెద్ద భూస్వాలం కావచ్చు. చదివింది మాత్రం సర్కార్ బడి బిఐ స్కూలు. నాకు ఈ చింతపట్ట గంగారాం క్లాస్ అంటే నాకు ఆ న్యాయవాదుల్లో ఎవరికి ఏం పోస్టులు వస్తున్నాయి ప్రభుత్వ పరంగా. నల్ల శ్యామ్ గారు, కొడిచాల రవీందర్ గారు వేదికపైకి రావాల్సింది. ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులకు మరియు విశిష్ట గౌరవ అతిథులకు, ఈ కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి మరియు పట్టణ పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సమతావాదులు, అంబేద్కర్ వాదులు, పూలేవాదులు అందరికీ కూడా జై భీమ్. కళాకారులు ముందుగా ఒక పాట పాడవలసిందిగా కోరుతున్నాం. ఈ రకంగా నా వంతుగా ఒకటొకటి చేసుకుంటూ పోతా ఉన్నాం. తప్పకుండా ఇంకా ముందు కూడా ఏ వర్గం వారికైనా కలుపుకొని అన్ని చేద్దాం. నేను నిన్న సాయంకాలం రాత్రి కొద్దిగా లేట్ కార్యక్రమం వెళ్తా ఉంది, చీకట్లో సరి కనవలేదు. చూసిన అనుకున్న నేను కూడా ఇక్కడ ఇబ్బంది కాకుండా గద్దె మీద పెడితే ఏమన్నా ఇబ్బంది కాకుండా ఉంటుందా అని కూడా కొంత అనుకున్నా. కానీ ఏదేమైనా ఈ ప్రాంత మా ముద్రా సోదరులు, ఆరగడిక సోదరులు, గౌడన్నలు, మా ముస్లిం సోదరులు, మా దళిత సోదరులు, 5-6 వర్గాల్లో ఇక్కడ ప్రజలు కలుసుకొని అనుకొని ఒక ఐక్య వేదిక ఏర్పాటు చేసుకొని సామరస్యంగా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే అంతకంటే సంతోషం లేదు. ఎందుకంటే నేను కూడా ఇచ్చిన విగ్రహం కూడా వడ్డీగా ఉండడం అనేది బాధాకరంగా ఉన్నది. తప్పకుండా ఈ ఎంత తొందరగా అయితే అంత తొందరగా బాగుంటుంది. మీరందరూ ఒక్కసారి జ్యోతిబాబులో పార్క్ చూడండి. ఇంకా అది ఇప్పుడు ఏదైతే డెవలప్ చేసామో అది చూసి ఆలోచన చేసి
మీ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఆ వేదిక అందరి వేదిక ఏదైనా కానీ జ్యోతిబా పూలే వారు కూడా అందరి వారే అనగారు. అక్కడ ఈనాడు పత్రిక వారు 25 లక్షలు మంజూరు చేసింది మొన్న ఆ పార్క్ అభివృద్ధి కోసం. ఆ పార్క్ అభివృద్ధి కోసం అక్కడే మనం కూడా ఒకసారి అనుకుంటున్నాం, కొంత ఆక్రమణలు అవి తీసేసి ఇక్కడ మన స్థలం ఉంది, జిమ్ ఏర్పాటు చేసినాం, పార్క్ కూడా ఏర్పాటు చేసినాం. అక్కడ పెట్టుకొని మంచిగా ఎత్తుగా పెట్టుకొని మొబాయిల్గా చేసుకుంటే కూడా మనకు బాగుంటుంది. ఇదే కావాలని చెప్పి చౌరస్తాలు ఎందుకు ఉండాలి, ఒక్కొక్కసారి చౌరస్తాలు ఏర్పాటు చేసినప్పుడు మనకు సంతోషం అనిపిస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు నేను ముందున్నా, అంటే నాకు సోదరి కవితమ్మ ఆదేశం ముందున్నా. కానీ ఇప్పుడు ఆ ప్రాంతవాసులు చాలా మంది అక్కడ ఇబ్బంది అవుతున్నది, కలెక్టరేట్ పోయేటప్పుడు కానీ సబ్ రిజిస్టార్ దగ్గర పోయేటప్పుడు అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఒకసారి పెట్టింది తీయాలి, నిచ్చెన తీస్తే మళ్ళా ప్రోగ్రామ్ ఉందన్నాడు. వర్కింగ్ డైరెక్టర్ జయంతి వర్ధంతి జయశంకర్ గారు మన తెలంగాణ సిద్ధాంతకర్త పెట్టాడు కాదు, ఎనీ టైం స్మరించుకోవచ్చు. జయంతి వర్ధంతే కాదు, ఎట్లయితే ఇవాళ మనం జగజీవనరావు గారిని ఎన్నో గొప్ప పదవులు చేసాడు, దేశ సమగ్రత కాపాడు ఆనాటి యుద్ధ కాలంలో చెప్పి అన్నాన్ని కల్పించాడు, కార్మికుల కోసం పనిచేసాడు చెప్పి స్మరించుకోవడానికి చైర్పర్సన్ గారు, వివిధ సంఘాల నాయకులు, అసోసియేషన్ నాయకులు, ప్రజలు, ప్రెస్ మిత్రులు అందరికీ కూడా నమస్కారం. సో ఆల్రెడీ మనకి చాలా మంది మన ముందు మాట్లాడిన భక్తులందరూ కూడా బాబు జగజీవన్ గురించి ఏమేమి చేశారు, వాళ్ళ జీవితంలో ఏమేమి కష్టాలు పడ్డారు, వాళ్ళు ఏమేమి సాధించారు, ఏ దీంతో చేశారు అనేది మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ ఇంకొకసారిగా యూత్ లీడర్గా స్టార్ట్ అయ్యి స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి క్యాబినెట్లో యంగెస్ట్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకొని తర్వాత లాంగెస్ట్ మెంబర్ క్యాబినెట్లో సర్వ్ చేస్తూ అలాగే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పరిస్థితి పదవి దాకా ఎదిగి అలాగే మనకి గ్రీన్ రెవల్యూషన్ కానీ లేకపోతే 1971 ఇండియా పాకిస్తాన్ వార్ కానీ లేకపోతే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మనకి రిజర్వేషన్స్ ప్రాతిపాదికన తీసుకున్న సెక్షన్స్ అన్నింటినీ కూడా కాన్స్టిట్యూషన్ పెట్టడంలో అత్యంత ప్రామాణిక పాత్ర పోషించారు. సో ఈ పోషించిన దానికి మనకి సంబంధించి మనందరం కూడా ఈ జన్మదిన సందర్భాన మనం మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మనకి ఈ చదువు మీద చాలా మంది వక్తలు చెప్పినట్టుగా కూడా ఇవన్నిటికీ కూడా మనము డెవలప్ అవ్వాలంటే ఒక కులం డెవలప్ అవ్వాలన్నా, ఒక రిలీజియన్ డెవలప్ అవ్వాలన్నా, ఒక ఏరియా డెవలప్ అవ్వాలన్నా కూడా మొట్టమొదటిగా కూడా చదువుతోనే డెవలప్ అవుతుంది. అది మనకి బాబు జగజీవన్ రామ్ గారు అయినా అలాగే అంబేద్కర్ గారు కూడా చెప్పింది కూడా అదే, అండ్ అదే నిజం కూడా. సో అలాగే చదువు విషయంలో కూడా అందరూ కూడా అన్ని సంఘాలు వాళ్ళ పిల్లలు అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి అలాగే దాని ద్వారా అన్ని సంఘాలు డెవలప్ అవ్వాలని, అన్ని అసోసియేషన్లు అన్ని డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అలాగే మనకి స్టాట్యూ గురించి కూడా మనకి చెప్పడం జరిగింది. లాస్ట్